తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వడ్డెర సంఘం నేతలు ప్రయత్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వడ్డెర సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బడ్జెట్ కేటాయించి 500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. ఇవాళ చాలా మంది విద్యార్థులు అన్యాయం చేస్తున్నారు. 2 లక్షల జాబులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం చేస్తారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలీసు మధ్యలో అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. జై తెలంగాణ. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వడ్డెర సంఘం నేతలు ప్రయత్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వడ్డెర సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు నేతలకు మధ్య తోపులాట చోటు ఈరోజు 100% 20% బడ్జెట్ గుర్తుపెట్టుకో పెట్టుకోకు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి యత్నించారు. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? థ్యాంక్ యూ. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు వడ్డెర సంఘ నేతలు కూడా ఈ రోజు ఆందోళన చేపట్టారు. అయితే మొదటగా ఇటు బీఆర్ఎస్ నేతలు ఏదైతే అసెంబ్లీ ఆవరణలోకి చర్చకొచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే అక్కడ బ్యారికేడ్లు దాటుకొని బయటకు వచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా ఏదైతే అక్కడ ఉన్న వెహికల్స్ లో అయితే ఎక్కించడం జరిగింది. ముఖ్యంగా ఇటు విద్యార్థి సంఘ నేతలు వచ్చేసి ఇటు ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 6 గ్యారెంటీల అమలు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మరియు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కూడా టీఆర్ఎస్ నేతలు ఈ రోజు ఏదైతే అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నించారో ముఖ్యంగా అసెంబ్లీ ఆవరణలోకి చొచ్చుకునే ప్రయత్నాలు కూడా చేయడంతో కూడా ఇటు పోలీసులు అడ్డుకున్నారు. అయితే స్వల్ప ఉద్రిక్త కూడా నెలకొందని చెప్పొచ్చు. ఇటు పోలీసులకి అలాగే బీఆర్ఎస్ యూనియన్ కి సంబంధించిన నేతలందరికీ మధ్య తోపులాట కూడా జరిగింది. అలాగే మరొక పక్క వడ్డెర సంఘ నేతలు కూడా ఏదైతే ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నించారు. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, ముఖ్యంగా సీఎం డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా
అసెంబ్లీకి ముట్టడించే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్న వెహికల్స్ లో అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే తోపులాటం సైతం కూడా జరిగిందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు నిరుద్యోగులకు అలాగే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రజలకు అన్యాయం చేస్తుందంటూ కూడా వాళ్ళు గజెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఇవాళ చాలా మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు. 2 లక్షల జాబులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం చేస్తారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలీసు మధ్యలో అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. జై తెలంగాణ. ఇప్పుడు